ఈరోజు మీ సూపర్ 6 హామీలన్నీ కూడా అమలుపరచండి. ఎందుకంటే ఈ రాష్ట్రము, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు. మేము కూడా అడిగాం, మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నావు, మనం కూడా ఇప్పుడు వాళ్ళంతా కూడా హామీలు ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడి మనం కూడా ఇస్తామంటే ఒకే ఒక మాట చెప్పాడు, బహిరంగంగా చెప్పాడు, మాకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, ఇంకా నేను పెంచి ఇవ్వలేను, ఇంతకంటే కూడా ఇవ్వలేను అని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ అన్నీ తెలిసిన అప్పులు చేశారు 14 లక్షల కోట్ల రూపాయలు, 14 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి అప్పులు ఏర్పడినాయని చెప్పి మేము పెంచుతామని మాట ఇచ్చి అమలు పరుస్తామని మాట ఇచ్చి సూపర్ 6 తర్వాత అధికారంలోకి వచ్చినాక అప్పుడు 10 లక్షల కోట్లని మళ్ళీ కూడా 6,70,000 కోట్లు మాత్రమే అని చెప్పిన వాళ్ళు, అంటే మీరు అనుకున్న దానికంటే కూడా అప్పుడు తక్కువ అని మీరే ప్రకటించుకున్నాక ఎందుకు అమలుపరచలేరు హామీలు అని చెప్పి అమలుపరచకపోతే ఈ ప్రభుత్వానికి మెడలు వంచడానికి కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు ప్రజలు కానీ మేము కానీ అందరూ కూడా మేము చేశాం. కనీసం మేము ప్రతిపక్ష పార్టీ పోషించమని ప్రజలు అడిగినప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రజా ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఉంది. కూడా ఈరోజు అందరితో కలిసి కూడా అమలు పరిచేటట్టు కూడా మేము చేస్తామని చెప్పేసి కూడా తెలుసు. నిన్న చెప్పినట్టు కూడా అన్ని కూడా ఉత్తకలు ఇవన్నీ కూడా రిజర్వాయర్లు ఇవన్నీ కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి కూడా